హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనిషి రూపంలో ఉన్న ఒక మృగం చేసిన పనికి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ప్రేమించలేదని కక్ష కడితే చంపేయడం చూసాం. కానీ ఎదుటి వ్యక్తి బతికుండగానే నరకం అనుభవించాలని బాధితురాలి శరీరంలోకి హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఎక్కించిన కిరాతకుడి గురించి ఎప్పుడైనా విన్నారా? మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అన్నోజీగూడకు చెందిన 24 ఏళ్ల రమణిని అదే గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. మనసు విరిగితే మౌనంగా వెళ్లిపోవాలి. కానీ మనోహర్లోని ఉన్మాది మేల్కొన్నాడు. గత నెల 11న రమణితో గొడవపడ్డ మనోహర్ అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెపై దాడి చేయడమే కాకుండా ముందే ప్లాన్ చేసుకుని తెచ్చుకున్న హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించాడు. నాకు ఎయిడ్స్ వస్తుందా? సమాజంలో ఎలా బతకాలి? నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ఆమెను లోపల తినేసింది. ఎవరితోనూ చెప్పుకోలేక, బయటకు రాలేక కుంగిపోయింది. చివరికి ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం రమణి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అసలు మనోహర్ ఎక్కించిన రక్తం నిజంగానే హెచ్ఐవి సోకిందా, లేక ఆమెను భయపెట్టడానికి అలా చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ పేరుతో ఇలాంటి పైశాచిక పనులు చేసే వారికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.